నూతనంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డీటీడీఓ పదవి చేపట్టిన కోటాజీ. నాగర్ కర్నూల్ డీటీడీఓ అధికారి కోటాజీ మాట్లాడుతూ, అసిస్టెంట్ డ్రైవర్ గవర్నమెంట్ అధికారిగా 14 సంవత్సరాలు పనిచేసి 17 జూలై 2026 నాడు నాగర్ కర్నూల్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పదోన్నతిపై రావడం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి పదవి చేపట్టడం జరిగింది. 33 సంవత్సరాల సర్వీస్ పూర్తయింది. ఇందులో 19.5 సంవత్సరాలు హాస్టల్ వెల్ఫేర్గా మెదక్ జిల్లాలో పనిచేయడం జరిగింది. అనంతరం జహీరాబాద్ మొహరంపల్లిలో పనిచేయడం జరిగింది. 2013లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏటీడీఓగా పనిచేశానని తెలిపారు. 2016లో మెదక్ జిల్లాలో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేశాను. అక్కడి నుండి 2018 వికారాబాద్ జిల్లాకు డీటీడీఓగా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. 2024లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. అక్కడి నుండి పై అధికారి ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లాకు రావడం జరిగింది. నేను అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా 14 సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు మొన్న 17వ తారీఖు నాడు డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ నాగర్ కర్నూల్ జిల్లాకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిగా పదోన్నతిపై రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారిని కలిసి 17వ తారీఖు నాడు ఉదయం కలిసి ఇక్కడ ఈ జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేయడానికి అనుమతి తీసుకొని ఇక్కడ పనిచేయడం ప్రారంభించడం జరిగింది. నాకు మొత్తం టోటల్ వచ్చేసి 33 సంవత్సరాల సర్వీస్ పూర్తయింది. దాంట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా 19.5 సంవత్సరాలు మెదక్ జిల్లాలోనే పనిచేయడం జరిగింది. జహీరాబాద్, మొగడంపల్లి, మెదక్ జిల్లాలో హాస్టల్ వార్డెన్గా పనిచేసి 2013 మార్చి 13వ తారీఖు నాడు పదోన్నతిపై 19.5 సంవత్సరాలు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా మెదక్ జిల్లాలో పనిచేసి మొట్టమొదటిసారి 2013 మార్చి 18వ తారీఖు నాడు ఇదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తూ 2016 అక్టోబర్ 11వ తారీఖు నాడు నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత మెదక్ జిల్లాకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిగా అఫీషియేటింగ్ అధికారిగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గారు పంపించడం జరిగింది. అంటే లోయర్ క్యాడర్ పోస్టులో ఉండి అఫీషియేటింగ్ అంటే ఏటీడబ్ల్యూ క్యాడర్ల జీతం తీసుకుంటూ డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేయమని ఆదేశాలకు అనుగుణంగా 2016 అక్టోబర్ 11వ తారీఖు నాడు మెదక్ జిల్లాలో పనిచేస్తూ అక్కడ 1.5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మెదక్ జిల్లాలో అక్కడ నుండి మళ్ళీ జెండర్ ట్రాన్స్ఫర్లో 2018 జూన్ 12, 13వ తారీఖు నాడు వికారాబాద్ జిల్లాకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిగా అఫీషియేటింగ్గా అక్కడ పనిచేస్తూ దాదాపు 6 సంవత్సరాలు వికారాబాద్ జిల్లాలో పనిచేసి మళ్ళీ మొన్న 2024 ఫిబ్రవరి 24వ తారీఖు నాడు మళ్ళీ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిగా హైదరాబాద్ జిల్లాలో పనిచేయడం జరిగింది. పనిచేస్తూ అక్కడ దాదాపుగా 2 సంవత్సరాల 4 నెలలు పనిచేసిన తర్వాత నాకు 14 సంవత్సరాలు ఏటీఎంలో పూర్తి చేసిన తర్వాత ఇక్కడికి మళ్ళీ రెగ్యులర్ అయింది ఆ పోస్ట్. అంటే ప్రమోషన్ అంటే నేను లోయర్ క్యాడర్లా పనిచేస్తూ హయ్యర్ క్యాడర్గా 10 సంవత్సరాలు జిల్లా అధికారిగా పనిచేసిన అదే పోస్టు ఈసారి ప్రమోషన్పై ఇక్కడికి వచ్చి పనిచేయడం జరుగుతుంది.